బంగ్లాదేశ్లో గురువారం కొత్త ప్రభుత్వం కొలువు తీరబోతోంది. అయితే ఆర్థిక నిపుణులు మాత్రం క్షీణిస్తున్న దేశ ఆర్థిక వ్యవస్థను మరింత దిగజారకుండా చూడాలని కొత్త ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఇప్పటికే యావత్ దేశం మాడి మసైపోతోంది. దేశంలో హెచ్చరిల్లిన హింస ఒకవైపు, పెరిగిపోయిన నిరుద్యోగం మరోవైపు దేశాన్ని అతలాకుతలం చేస్తోంది. ఉద్యోగాలు లేక యువత రోడ్డున పడుతున్నారు. ఇంకోవైపు ద్రవ్యోల్బణం కోరలు చాస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో దేశ జీడీపీ వృద్ధి రేటుపై తీవ్ర ప్రభావం చూపుతూ ఉండడంలో ఎవరికి ఎలాంటి సందేహాలు అవసరం లేదు. కొత్తగా వచ్చే ప్రభుత్వానికి ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టడం అతిపెద్ద సవాలుగా మారబోతోంది. బంగ్లాదేశ్ ఆర్థిక పరిస్థితిపై నిపుణుల మాటేంటో ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం. బంగ్లాదేశ్లో నిరుద్యోగ సమస్య గురించే కదా పెద్ద ఎత్తున ఉద్యమం జరిగింది. ప్రభుత్వ ఉద్యోగాల స్వతంత్ర సమర యోధుల కుటుంబాలకు 30% కోటాను రద్దు చేయాలని విద్యార్థులు ప్రారంభించిన ఉద్యమం కాస్త ప్రధానమంత్రి షేక్ హసీనా పదవి ఊడిపోయేందుకు కారణమయ్యింది. ఇక బంగ్లాదేశ్లో జరిగిన విద్యార్థుల ఉద్యమం కాస్త దేశ ఆర్థిక పరిస్థితిపై తీవ్ర ప్రభావం చూపబోతోంది. ఉద్యమ ప్రభావం వల్ల ఆ దేశ ఆర్థిక వ్యవస్థపై సుమారు $10 బిలియన్ నష్టపోయి ఉంటుంది. ఇండియన్ కరెన్సీ ప్రకారం లెక్కిస్తే 90,000 కోట్ల వరకు చెప్పుకోవచ్చు. ఎఫ్ఎంసీజీ ఇండస్ట్రీ నష్టమే $100 మిలియన్ వరకు, అంటే సుమారు 850 కోట్ల వరకు ఉంటుందని స్థానిక మీడియా కూడా తెలిపింది. ఏదేమైనా అతి చిన్న దేశమైనా పెద్ద దేశమైనా దేశంలో శాంతి భద్రతలు అదుపు తప్పి హింస చెలరేగితే దాని ప్రభావం దేశ ఆర్థిక వ్యవస్థపై పడుతుంది. రోజువారీ వ్యాపారాలు చేసుకునే వారితో పాటు స్థానిక మార్కెట్లు మూతపడతాయి. ఆసుపత్రులు, రవాణా కార్యాలయాలు, ఫుడ్ డెలివరీ సిస్టమ్, ఈ-కామర్స్ మార్కెట్లన్నిటిపైన ప్రభావం చూపుతాయి. ఉత్పత్తి కుంటుపడిపోతుంది. బంగ్లాదేశ్లో కోటా ఉద్యమం కాస్త 300 మంది ప్రాణాలను బలికొంది. దేశవ్యాప్తంగా కర్ఫ్యూ విధించడంతో ఇంటర్నెట్ సర్వీసులు మూతపడ్డాయి. దీంతో ప్రజలు బ్యాంక్ ఖాతాలు నిర్వహించడానికి వీల్లేకుండా పోయింది. గ్యాస్ బిల్లులు కానీ, ఎలక్ట్రిసిటీ బిల్లులు కానీ చెల్లించలేకపోయారు. ఇక బంగ్లాదేశ్ విషయానికొస్తే దేశానికి ప్రధాన వనరుగా గార్మెంట్ సెక్టార్ ఉంది. దేశంలోని ఎగుమతుల్లో 85% ఈ రంగం ద్వారా ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతోంది. దేశంలో ఇటీవల హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నందువల్ల గార్మెంట్ రంగానికి ఇతర దేశాల నుంచి ఆర్డర్లు తగ్గిపోతాయన్న ఆందోళన ఇక్కడి వ్యాపారులు నెలకొంది. బంగ్లాదేశ్ గార్మెంట్ ఫ్యాక్టరీల నుంచే ప్రపంచంలోని టాప్ బ్రాండ్లకు ఇక్కడి నుంచే ఎగుమతులు జరుగుతుంటాయి. దేశంలో ఉద్యమం మొదలైన తర్వాత నుంచి ఈ రంగం పూర్తిగా మూతబడిపోయింది. గార్మెంట్ ఫ్యాక్టరీలపై అల్లరి మూకలు పడి ధ్వంసం చేశారు. దీర్ఘకాలంగా తమ ఫ్యాక్టరీలు మూతపడడం వల్ల కోలుకోలేని నష్టాలను చవిచూడాల్సి వస్తుందని యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఉద్యోగుల విషయానికొస్తే ఈ నెల ప్రారంభం అయ్యింది కాబట్టి వేతనాల కోసం ఉద్యోగులు ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతానికి ఫ్యాక్టరీలు మాత్రం మూతపడ్డాయి. ఇక గార్మెంట్ ఫ్యాక్టరీల యజమానులు మాత్రం ఉద్యోగులకు వేతనాలు ఎలా చెల్లించాలి, తమ ఇంటి ఖర్చులు, ఇతర పెండింగ్ బకాయిలు ఎలా చెల్లించాలో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు. ఏదేమైనా ఆ ఫ్యాక్టరీలు తెరవాలని గార్మెంట్ రంగానికి చెందిన యజమానులు పట్టుదలతో ఉన్నారు. తమకు పని కావాలని కార్మికులు కూడా కోరుతున్నారు. ఇప్పటికే ఫ్యాక్టరీలు మూతపడడం వల్ల యజమానులు దారుణంగా నష్టపోయారని కార్మికులు యజమానుల పట్ల సానుభూతి తెలుపుతున్నారు. ఇక ఈ నష్టాలను పూడ్చాలంటే అదనపు గంటలు పని చేయాల్సిందేనని కార్మికులు కూడా యజమానులకు అండగా ఉంటున్నారు. ఇక మాజీ ప్రధాని షేక్ హసీనా దేశ ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టడంలో విజయం సాధించారని చెప్పాలి. ఈ ఏడాది ఏప్రిల్లో ప్రపంచ బ్యాంకు కూడా అభివృద్ధిలో బంగ్లాదేశ్ ట్రాక్ రికార్డు బలంగా ఉందని ప్రశంసించింది. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థ మందగమనంలో కొనసాగినా బంగ్లాదేశ్ మాత్రం బలంగా ఉందని తెలిపింది. కరోనా తర్వాత కాస్త వృద్ధి రేటు మందగించిందని ప్రపంచ బ్యాంక్ వెల్లడించింది. రేటింగ్ ఏజెన్సీ స్టాండర్డ్ అండ్ పూర్ గత నెల 30న బంగ్లాదేశ్ సోవరిన్ రేటింగ్ BB- నుంచి B+ కు కుదించింది. దీని అర్థమేమిటంటే దీర్ఘకాలంలో రేటింగ్ స్థిరంగా ఉంటుందని తేల్చి చెప్పింది. ఈ ఏడాది జూన్ నాటికి చూస్తే ఇక్కడ తలసరి ఆదాయం $2,600గా అంచనా వేసింది. అదే సమయంలో విదేశీ మారక ద్రవ్యం కూడా క్రమంగా కుంగుతోంది. దీంతో స్థానిక కరెన్సీ టాకా కూడా ఒత్తిడికి గురవుతోంది. జూన్ చివరి నాటికి విదేశీ మారక ద్రవ్యం $21.8 బిలియన్ దిగొచ్చింది.
రెండేళ్ల క్రితంతో పోల్చుకుంటే విదేశీ మారక ద్రవ్యం 35% వరకు క్షీణించింది. ప్రస్తుతం ఉన్న విదేశీ మారక ద్రవ్యంలో 3.3 నెలల వరకు బిల్లులు చెల్లించడానికి అవకాశం ఉంటుందని S&P గ్లోబల్ తాజా నివేదికలో వివరించింది. అంతర్జాతీయ ద్రవ్యనిధి అంచనా ప్రకారం ఈ ఆర్థిక సంవత్సరం ప్రథమార్థంలో దేశ జీడీపీ 4.8% అంచనా వేసింది. 2025 నాటికి ఇది కాస్త 6.5% ఎగబాకుతుందని IMF తేల్చి చెప్పింది. ఇక ఈ ఏడాది ఏప్రిల్ నాటికి చూస్తే ద్రవ్యోల్బణం 9.7% చేరింది. వచ్చే ఏడాది చివరి నాటికి 7.2% దిగి రావచ్చునని IMF తాజా నివేదికలో వివరించింది. ఇక దేశ కరెంటు ఖాతా లోటు ఈ ఏడాది చివరి నాటికి జీడీపీలో -0.8% గాను, వచ్చే ఏడాది నాటికి -2.7% పెరిగిపోవచ్చునని ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది. కాగా గతంలో ఎన్నడూ లేని విధంగా బంగ్లాదేశ్ ఈ ఏడాది $2,854 మిలియన్ అప్పులు చేసింది. దేశంలో నిరుద్యోగుల సంఖ్య ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో 3.51% పెరిగింది. దీంతో కొత్తగా 2.40 లక్షల మంది కొత్తగా నిరుద్యోగులు తయారయ్యారు. ఈ ఏడాది మార్చితో ముగిసిన త్రైమాసికానికి చూస్తే 2.35 మిలియన్ నిరుద్యోగులుతే జూన్ చివరి నాటికి ఇది కాస్త 2.59 మిలియన్లు, అంటే సుమారు 26 లక్షలకు చేరింది. కొత్తగా ఏర్పడే ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణను పాటించి అన్ని వ్యాపారాలు సవ్యంగా సాగనిస్తే దేశ ఆర్థిక వ్యవస్థను తిరిగి పట్టాలపై తెచ్చే అవకాశం ఉంటుందని ఆర్థికవేత్తలు భరోసాతో చెబుతున్నారు. మరి బంగ్లా విద్యార్థులు, అక్కడి ప్రతిపక్ష నాయకులు దీనిపై ఫోకస్ పెడతారని ఆశిద్దాం.